జబర్దస్త్ రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య అమ్మాయి అసలు పేరు అన్నటువంటిది ఇప్పుడు కనబడుతోంది. తన భర్త శ్రీకాంత్ పేరుతో ఇప్పుడు రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ల కథ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎందుకంటే దాని మీద ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తే పాన్ కార్డు లేకుండా ఎవరికి రిజిస్ట్రేషన్ జరగదు, కానీ జరిగిపోయింది. ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసేసారు. ఆ కన్సర్న్డ్ సబ్ రిజిస్టర్ కథ నాటకాలు ఆడుతున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఏదో ₹1,00,00,000 తననంట ఎవరో అంటే ఏడాది నుంచి పరారీలో ఉన్నాడు, ఇప్పుడు దొరికాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చెప్తాడు, ఏడాది నుంచి తను ఎవరో కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ కిడ్నాప్కి విడుదల చేయడానికి ₹1,00,00,000 వసూలు చేశారంట. జగన్ భార్య నుండి వీళ్ళందరి పాత్ర ఉందంట. ఇది అతను తీసుకొచ్చినటువంటి వ్యవహారం. అంటే ఇప్పుడు జగన్ భార్య భారతిని ఇందులోకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది పక్కన పెడితే శ్రీకాంత్ అనే అతను నిన్న తెర ముందుకు వచ్చి అబ్బాబే మేమంతా సక్రమంగానే చేసామన్నారు. ఇప్పుడు అందులో చూస్తుంటే అంతా తేడాలు ఉన్నాయన్నది అర్థమవుతుంది. లింక్ డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్ సృష్టించారు. 2021లో జరిగిన ఈ డాక్యుమెంట్లకు సంబంధించిన ఉదంతంలో తేడా వచ్చిన తర్వాతనే ఏసీబీ అతను వెంట పడింది. అప్పుడు పారిపోయాడు. పారిపోయిన 2023లో పారిపోయినటువంటి వాడు, గోడ దూకి పారిపోయినటువంటి వాడు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చి ఈ కథలు నడుపుతున్నటువంటి వేళ ఈ జబర్దస్త్ రీతూకి ఏమవుతుంది, ఈ కథ ఏమవుతుందో చూడాలి.